గైస్ హలో అండి. వెల్కమ్ టు కోనసీమ. ఉత్తరాంధ్ర ముచ్చట్లు. ఈరోజు మేము చికెన్ దమ్ బిర్యానీ చేసామండి. ఇది మా స్టైల్‌లో చేసాము. చాలా తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్‌గా ఎలా చేసుకోవాలో చూడండి. దీని ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. 1 kg చికెన్లోని ఉప్పు, కారం, పసుపు, బిర్యానీ మసాలా అది హోమ్ మేడ్ అండి. మీకు ఆ రెసిపీ కావాలంటే చెప్పండి. దాంట్లోనే కొంచెం కొరియాండర్ పౌడర్, పెరుగు వేసుకొని ఫస్ట్ బాగా ముక్కలకి ఆ మసాలా అనేది పట్టాలండి. మీరు ఎంత బాగా దాన్ని కలిపితే మసాలా అంత బాగా పడుతుంది. ఈ మిక్స్ చేసిన చికెన్లోకి కొంచెం లెమన్ జ్యూస్, ఒక లెమన్ సరిపోతుందండి. ఇంకొకటి హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్, దాంట్లో కొంచెం కొరియాండర్ను పుదీనా ఆకులు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. దీంట్లోపల నుంచి వచ్చే జ్యూసు చికెన్లోకి వెళ్ళాలి. అలా మీరు కలుపుకోవాల్సి ఉంటుంది. మీరు కలిపే దాంట్లోనే ఉంటుందండి దమ్ బిర్యానీ సీక్రెట్ అనేది. చూసారు కదండి చికెన్ పీసెస్ని ఎంత బాగా అవి మ్యారినేట్ అయ్యి ఉన్నాయో. ఎప్పుడైనా బిర్యానీ కోసం కొంచెం మీడియం సైజ్ టు బిగ్ సైజే తీసుకోండి. సో దట్ మీకు దమ్ బిర్యానీలోని తెలుస్తుంది. లేదంటే చిన్న ముక్కలు అయితే ఇరిగిపోతాయి తొందరగా. దీంట్లోకి లాస్ట్లో పచ్చిమిర్చిను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నామండి. దాన్ని కూడా మంచిగా మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి. సో నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మనం రైస్ సోక్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఎప్పుడైనా 1 kg చికెన్కి 1/2 kg రైస్ అనేది రేషియో అండి. ఇక్కడ మేము 1.5 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి 750 grams ఆఫ్ రైస్ అనేది తీసుకుంటున్నాం. బాస్మతి రైస్ ఎప్పుడు కూడా 1 to 2 hours సోక్ అయితేనే మనకి రైస్ అనేది బాగా వస్తుందండి. దమ్ బిర్యానీలో ఫ్లేకీగా ఉంటుంది. తర్వాత సోక్ చేశాక మనం ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాం. ఈ ఆనియన్స్ ఎందుకు అనుకుంటున్నారా? అదేనండి, ఫ్రైడ్ ఆనియన్స్ కోసం. ఎప్పుడైనా బిర్యానీలోకి ఫ్రైడ్ ఆనియన్సే టేస్ట్ అండి. మేమైతే ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఆయిల్లోనే షాలో ఫ్రై చేసుకుంటున్నాం. ఆనియన్స్ ఎప్పుడైనా గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు వేపుకోవాలి. మరీ ఎక్కువ డార్క్ బ్రౌన్ అయిపోతే ఆనియన్స్ చేదు వచ్చేస్తాయండి. గోల్డెన్ బ్రౌన్ ఉన్నప్పుడే ఆ స్లైట్ స్వీటిష్ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది. ఫ్రై అయిన ఆనియన్స్‌ని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో సరిపడినన్ని వాటర్ వేసుకొని సాల్ట్, ఆయిల్, మసాలా దినుసులు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకొని మనం బాగా మరిగించుకోవాలి. మనకి ఈ వాటర్ ఎప్పుడు కొంచెం సాల్ట్‌గానే ఉండాలండి. సో, ఇప్పుడు ఈ వాటర్ మరుగుతున్నప్పుడు మనం మన బిర్యానీ రైస్ అనేది వేసేసుకుందాము. ఎప్పుడైనా రైస్ అనేది దీంట్లోకి ఓన్లీ 70% కుక్ అవ్వాలండి. 70% కుక్ అయిన తర్వాత మనం తీసేయొచ్చు. మరీ ఓవర్‌గా కుక్ చేస్తే రైస్ అనేది బ్రేక్ అయిపోతది. మీకు పలుకులుగా రైస్ రాదు. రైస్ అయిపోయాక మనం ఒక లోతున్న బాండీ తీసుకుందామండి. ఎప్పుడూ బాండీ అనేది మందంగా ఉండాలి. ఆ మందంగా ఉండే బాండీలోని ఫస్ట్ ఒకసారి ఆయిల్ అనేది బాగా గ్రీస్ చేసుకొని, మనం మ్యారినేట్ చేసిన చికెన్ పీసెస్‌ని కింద బాండీలోకి సర్దేసి పెట్టేసుకుందామండి. దాని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకొని కొంచెం మిక్స్ చేస్తే సరిపోతది. ఎందుకంటే మనం ఫ్రైడ్ ఆనియన్స్ మార్నింగ్ వేపాం కాబట్టి ఇప్పుడు దాంట్లో కలుపుతున్నాం. దానిపైన ఒక లేయర్ ఆఫ్ రైస్ అనేది వేయాలి. చూసారా అండి, మా రైస్ అనేది ఓన్లీ 70% కుక్ అయింది. దీని తర్వాత ఫస్ట్ లేయరింగ్ అండి. లేయరింగ్‌లో ఎప్పుడు మనం ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొరియాండర్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఫస్ట్ లేయరింగ్ అయింది కదండీ! దీని తర్వాత మళ్ళీ సెకండ్ లేయరింగ్ అండి. ఇలా మీకు ఎన్ని రైస్ ఉంటే అన్ని లేయరింగ్స్ అనేది మీరు వేసుకోవాలి. కానీ లేయరింగ్స్ మధ్యలోని ఈ ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొరియాండర్ వేస్తేనే మీకు టేస్ట్ అనేది తెలుస్తది. చాలామందికి డౌట్ రావుండొచ్చు. చికెను అసల కర్రీలాగా కూడా చేయలేదు. డైరెక్ట్‌గా చికెన్‌ని పెట్టేస్తున్నారు. అసలు టేస్ట్ ఎలా వస్తదండి? లేదండి. ఈ దమ్ ప్రాసెస్‌లో చికెన్ అనేది మనం ఏం ఫ్రై చేయమండి. డైరెక్ట్‌గానే చికెన్‌ని మ్యారినేటెడ్ పీసెస్‌ని కింద పెట్టేసి పైనుంచి రైస్ ఏసి దమ్ పెడతాం. ఆ దమ్‌లోని చికెన్ అనేది ఉడుకుతది. ఇలా లేయర్ అయిన బిర్యానీ రైస్ పైన మనం కొంచెం సాఫ్రాన్ వాటరు, టర్మరిక్ వాటర్ అండ్ ఘీ వేసుకొని దమ్‌కి పెట్టేస్తున్నామండి. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టుకొని, దాని తర్వాత ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టుకోవాలి. దాని తర్వాత ప్యాన్ పెట్టి 20 మినిట్స్ అలాగే సిమ్‌లో పెట్టుకొని మనం దమ్ చేసుకోవాలి. దాని తర్వాత 10 మినిట్స్ రెస్టింగ్ పీరియడ్ ఇవ్వాలి. ఇక్కడైతే మా బిర్యానీ దమ్ అయిపోయిందండి. సో, మేము టిష్యూస్ అది రిమూవ్ చేస్తున్నాం. రైస్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాం. చాలా కలర్‌ఫుల్‌గా ఉందండి చూడడానికి. ఇప్పుడు రైస్ ఎలా వచ్చిందో చూద్దాం. చాలా పొడి పొడిలాడుతూ వచ్చిందండి. పీసెస్ కూడా చాలా బాగా ఉడికింది. చూసారు కదండీ! మా సింపుల్ ఈజీ బిర్యానీ రెసిపీ. దీనికి పెద్ద టైం ఏం పట్టదండి. మనం ఓవర్ నైట్ చికెన్ మ్యారినేట్ చేసుకొని ఉంచుకుంటే రైస్ దమ్ అనేది ఒక 1.5 అవర్ ప్రాసెస్ అండి. చూసారా మాకు రైస్ ఎంత ఫ్లేకీగా పలుకులుగా వచ్చింది.
ఇలా మీకు రావాలి అని అంటే మీరు 70% ఉన్నప్పుడే రైస్ అనేది తీసేయాలండి. ఎక్కువసేపు బాయిల్ చేస్తే మీకు ఇలా ఫ్లేకీగా రాదు. చికెన్ టేస్ట్ చేసి మా ఫ్రెండ్ అయితే మాత్రం ఎక్సలెంట్‌గా ఉంది అని అన్నది. అసలు మొత్తం ప్లేట్‌లో ఉన్నదంతా తను తినేసింది. అంత నచ్చిందంట. ఇది చాలా సింపుల్ అండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. చూస్తే కంపల్సరీగా సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.